వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను జనని. సైబీరియాలో 35 ఏళ్ల కిందట జరిగిన ఓ షాకింగ్ ఇన్సిడెంట్ ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. అప్పట్లో సోవియట్ సైనికులకి గ్రహాంతరవాసులకి మధ్య జరిగిన ఓ వింత ఎన్కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మన విశ్వంలో ఏలియన్స్ ఉన్నాయా? ఒకవేళ ఉంటే అవి ఎలా ఉంటాయి? వాటి వల్ల మానవజాతికి ముప్పు ఉందా? ఇలా ఎన్నో సందేహాలు, అనుమానాలు గత కొన్ని దశాబ్దాలుగా మనిషిని వేధిస్తున్న తరుణంలో అప్పుడెప్పుడో సోవియట్ యుద్ధం సమయంలో ఏలియన్స్ దాడి చేశాయనే వార్త ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇన్నాళ్ళు సీక్రెట్గా ఉన్న ఈ రహస్యాన్ని బయటపెట్టింది ఎవరూ కాదు, అమెరికా గూఢాచారి సంస్థ CIA. దీంతో నిజంగా సోవియట్ సైనికులపై ఏలియన్స్ దాడి చేశాయా? వాటితో సైనికులు తలపడ్డారా? ఆ తర్వాత ఏం జరిగింది? అవి ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఇప్పుడు ఎక్కడున్నాయి? ఇదే ప్రజెంట్ హాట్ టాపిక్గా మారింది. కొన్ని దశాబ్దాలుగా గ్రహాంతర వాసులపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటి వరకు చేసిన పరిశోధనల్లో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా సోవియట్ సైనికులపై గ్రహాంతర వాసులు దాడి చేసినట్టు అమెరికా గూఢాచారి సంస్థ CIA ఇచ్చిన సంచలన నివేదిక బయటకి వచ్చింది. వాస్తవానికి ఈ ఫైల్స్ 2000 సంవత్సరంలోనే డీక్లాసిఫైడ్ చేశారు. దీనిని కెనడా వీక్లీ న్యూస్, ఉక్రెయిన్ పేపర్ హోలోస్, ఉక్రెయినీ రిపోర్ట్ చేశాయి. అప్పటి నుంచి ఈ స్టోరీ గుర్తు తెలియని ఎగిరే వస్తువులను వెతికే వారి మధ్య ఓ పాపులర్ విషయంగా మిగిలిపోయింది. ఉక్రెయిన్లో సాధారణ శిక్షణ విన్యాసాలు నిర్వహిస్తున్న సోవియట్ సైనికులకు ఆకాశంలో చాలా తక్కువ ఎత్తులో ఓ సాసర్ ఆకారంలో ఎగురుతున్న విచిత్రమైన వాహనం కనిపించింది. దీంతో సోవియట్ సైనికులు దానిపైకి క్షిపణిని ప్రయోగించారు. ఆ సాసర్ ఆకారం గల వాహనం చాలా దూరంలో భూమిపై పడింది. దాని నుంచి పెద్ద తలలు, పెద్ద నల్లటి కళ్ళు కలిగిన 5 చిన్న ఆకారాలు బయటికి వచ్చాయి. తమపై దాడి చేసిన సోవియట్ సైనికులపై అవి ఎదురు దాడి చేశాయి. క్షణాల్లో శక్తివంతమైన కాంతిని విడుదల చేశాయి. ఆ కాంతిని డైరెక్ట్ గా చూసిన 23 మంది సైనికులు ఉన్న చోటనే రాయిలా మారిపోయారు. ఓ 2 సైనికులు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఇదంతా ఓ సైన్స్ ఫిక్షన్ సినిమాలా అనిపిస్తున్నప్పటికీ అమెరికా నిఘా సంస్థ ఫైల్స్ లో ఈ రిపోర్ట్ ఉండడంతో ఎవరూ కూడా దీన్ని అంత తేలిగ్గా కొట్టి పారేయడం లేదు. ఆ దాడి తర్వాత ఏలియన్స్ వారి వాహనాన్ని బాగు చేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాయి. 1991లో సోవియట్ కుప్పకూలిన తర్వాత 250 పేజీల KGB రిపోర్ట్ను CIA సంపాదించింది. ఆ దాడి సమయంలో ఉన్న ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, ఫోటోలు కూడా ఈ KGB రిపోర్టులో ఉన్నట్లు న్యూయార్క్ పోస్ట్ పేపర్ ఓ కథనాన్ని కూడా పబ్లిష్ చేసింది. ఇక అక్కడ దొరికిన రాయిలా మారిన సైనికుల శరీరాలను, కలశాలను KGB ఏజెంట్లు ఓ రహస్య ప్రదేశానికి తరలించారు. గుర్తు తెలియని వెలుగు ఒకటి సైనికులను బిగుసుకుపోయేలా చేసినట్లు గుర్తించారు. దీంతో ఏలియన్స్ దగ్గర మనం ఊహించిన దానికన్నా అత్యాధునిక ఆయుధాలు ఉన్నట్లు CIA తేల్చినట్లు ఆ పత్రాల్లో ఉంది. ఈ ఘటన 1989 నుంచి 1990 మధ్యలో చోటు చేసుకున్నట్లు కెనడాకు చెందిన వరల్డ్ న్యూస్ 1993లో తెలిపింది. సోవియట్ శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం ఏలియన్స్ నుంచి వెలువడిన ఆ కాంతి జీవ కణాలను సున్నపు రాతి లాంటి పదార్థంగా మార్చేసిందట. ఇది గ్రహాంతర వాసుల రివెంజ్ గా CIA ఏజెంట్ ఒకరు తెలిపారు. ఏలియన్స్ పై జరుగుతున్న స్టడీలో భాగంగా SATI అనే సంస్థ అనేక దశాబ్దాలుగా స్పేస్ నుంచి వచ్చే స్మార్ట్ సిగ్నల్స్ ను గమనించేందుకు ట్రై చేస్తోంది. ఇప్పటి వరకు పర్ఫెక్ట్ ఏలియన్ సిగ్నల్ దొరకకపోయినా 1977లో వచ్చిన వావ్ సిగ్నల్ ఇప్పటికీ ఒక అనుమానాస్పద సిగ్నల్ గానే ఉంది. ఇదిలా ఉంటే సోవియట్ సైనికులపై ఏలియన్స్ దాడి నిజమైతే ఇది చాలా ప్రమాదకర సంఘటనగా అభివర్ణించాలని CIA అభిప్రాయపడుతోంది. మన ఊహకు అందని స్థాయిలో ఏలియన్స్ కు టెక్నాలజీ, రక్షణ సామర్థ్యం ఉందని CIA చెబుతోంది. అయితే CIA మాజీ ఏజెంట్ మైక్ బేకర్ ఈ ఫిక్షన్ స్టోరీపై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అసలైన నివేదిక ఒకలా ఉండొచ్చు, ఇప్పుడు మనం చదివేది పలు మార్పులతో వచ్చిన వెర్షన్ కావచ్చు అని అన్నారు. మరి ఈ భయంకరమైన సంఘటన నిజ
నిజమా కాదా అన్నది తేలాలంటే శాస్త్రవేత్తలే సమాధానం చెప్పాలి.